వైఎస్ జగన్ ఆడిటర్గా, ఆ తర్వాత వైఎస్ జగన్ జైల్మేట్గా, తదుపరి వైఎస్ఆర్సీపీలో ముఖ్య నేతగా ఇలా రాజకీయాల్లోకి వచ్చిన విజయసాయిరెడ్డి హఠాత్తుగా స్వరం మార్చారు. చాలా తీవ్రంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో మత మార్పిళ్లు జరిగాయి అనే కోణంలో విజయసాయిరెడ్డి తీసుకొచ్చినటువంటి అంశం ఇప్పుడు దుమారం రేపుతుంది. వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని తీవ్రంగా కలవరపరుస్తుంది. నిన్న మొన్నటి దాకా ఈయన మనం నెత్తిని పెట్టుకుని మోసింది అనేటువంటి తీరున చాలామంది స్పందిస్తున్నారు. అయితే విజయసాయిరెడ్డి హఠాత్తుగా ఇలా స్వరం ఎందుకు మార్చారు? ఈ తీరున జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం వెనుక మతలబ్ ఏంటి? చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. రాజకీయంగా విజయసాయిరెడ్డికి పునాదులు లేవు. వైఎస్ఆర్సీపీని ఆధారంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి చరిష్మా వేదికగా ఆయన రాజకీయ అడుగులేశారు. దాని సాయంతోనే ఆయన రాజకీయంగా ఉన్నత స్థానాలకు ఎదిగారు. నేరుగా జాతీయ స్థాయిలో ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ తరపున చక్రం తిప్పే అవకాశం దక్కించుకున్నారు. అనేక మంది కీలక నేతల దగ్గర, ముఖ్యంగా ప్రధానమంత్రి, హోంమంత్రి వంటి వాళ్ళ దగ్గర పేరు పెట్టి పిలిచేటంత సాన్నిహిత్యాన్ని సంపాదించారు. ఇదంతా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి బలం ఆధారంగా సాయిరెడ్డికి దక్కినటువంటి గుర్తింపు. కానీ ఆ తర్వాత సాయిరెడ్డి 2024లో ఓటమి తర్వాత తన రూటు మార్చారు. అప్పటికే చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఆయన మెలిగే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తారకరత్న మరణం తర్వాత ఇద్దరి మధ్య ఉన్నటువంటి అన్యోన్యం అందరూ చూసినటువంటి వ్యవహారం. ఈ తరుణంలో సాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి దూరమైన తర్వాత వ్యవసాయం చేసుకుంటాను అనే మాట పైకి చెప్పినప్పటికీ రాజకీయంగా తన ఆసక్తిని, తన అభిప్రాయాన్ని ఎన్నడూ మనసులో దాచుకోలేదు. ఆ క్రమంలోనే ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. తొలుత బీజేపీలో చేరాలని, తాను రాజీనామా చేసినటువంటి సీట్నే మళ్ళీ తాను దక్కించుకోవాలని శతవిధాలా ప్రయత్నం చేశారు. కానీ నీటిలో ముసల్లాగా వైఎస్ఆర్సీపీలో ఉన్నంతకాలం చాలా బలవంతుడిగా కనిపించిన విజయసాయిరెడ్డికి హఠాత్తుగా ఒడ్డున పడగానే తన బలం ఏంటో అర్థమైంది. ఆయన బయటికి రాగానే అప్పటి వరకు తనను గౌరవించిన బీజేపీ నేతలే ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. చివరికి ఆయన పార్టీలో చేరే ప్రయత్నం ఎంత చేసినా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ సమీకరణాల రీత్యా మిత్రపక్షం తెలుగుదేశం, జనసేన ఇలాంటి పార్టీల కారణంగా సాయిరెడ్డిని బీజేపీ పూర్తిగా దూరం పెట్టింది. ఆ తర్వాత తెలుగుదేశం, జనసేన ఇలా తనకున్నటువంటి ఆప్షన్స్ అన్నింటిలోనూ ద్వారాలు మూసుకుపోయిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీలో రావడానికి సాయిరెడ్డి గట్టిగా కృషి చేస్తున్నట్టు ప్రచారం సాగింది. కానీ అక్కడ కూడా సాయిరెడ్డికి ద్వారాలు తెరుచుకున్న దాఖలాలు లేవు. దాంతో ఇక సాయిరెడ్డి రాజకీయంగా ఫ్రస్ట్రేషన్తో పూర్తిగా ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచనతోనే సొంత పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కానీ స్వయంగా ఆయన పార్టీ పెట్టిన పెద్దగా సాయిరెడ్డి ముఖం చూసి, లేకుంటే సాయిరెడ్డి బ్యాక్గ్రౌండ్ చూసి, అది కాకుంటే సాయిరెడ్డికి ఉన్న ఇమేజ్ కారణంగా కానీ ఎవ్వరూ అటువైపు వెళ్ళే అవకాశాలు కనిపించట్లేదు. దాంతో ఆయనలో తీవ్రమైనటువంటి ఫ్రస్ట్రేషన్ బయటపడుతుంది. ఆ క్రమంలోనే తాను జగన్మోహన్ రెడ్డి వలలో పావును కాదు అని చాటుకోవడానికి తగ్గట్టుగా సాయిరెడ్డి కొంత ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. నేరుగా జగన్మోహన్ రెడ్డి మీదే టార్గెట్ చేయడం ద్వారా, జగన్మోహన్ రెడ్డిని మతం కోణంలో విమర్శలు చేయడం ద్వారా హిందుత్వ రాగం అందుకుంటే అటు బీజేపీని సంతృప్తిపరచొచ్చు, రెండో వైపు అది జరిగినా లేకున్నా ఏపీలో తాను జగన్మోహన్ రెడ్డి బంటుని కాదు అని నిరూపించుకోవచ్చని సాయిరెడ్డి భావిస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శ చేస్తే సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోలింగ్ జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు. గతంలో ఆయన కూడా అలాంటి ట్రోల్ సైన్యంలో ఒకటిగా వ్యవహరించారు. లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు మీద అత్యంత దిగజారి కామెంట్స్ రాసినటువంటి గనుడు సాయిరెడ్డి. అలా ఒకనాడు ట్రోల్ సైన్యం కన్నా కూడా అత్యంత హీనంగా వ్యవహరించినటువంటి నాయకుడికి ఇప్పుడు ట్రోల్ రుచి ఎలా ఉంటుందో వైఎస్ఆర్సీపీ శ్రేణులు చూపించే అవకాశం ఉంది. తన వెంట బంటులుగా తిరిగినటువంటి వాళ్ళే చాలామంది ఇప్పుడు సాయిరెడ్డిని ట్రోల్ చేయడానికి కూడా వెనకాడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తనను ట్రోల్ చేస్తారని తెలిసిన సాయిరెడ్డి ఆ కామెంట్స్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి తనకు సంబంధం లేదు, తాను జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి వర్గీయులు తన మీద దాడి చేసి తనను తీవ్రంగా మనోవేదన గురి చేస్తున్నారు, ఇలాంటి ఒక విక్టిమ్ కార్డ్ బయటకు తీసుకురావడానికి తగ్గట్టుగా సాయిరెడ్డి ప్లాన్ రచించారనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. ఏమైనప్పుడు కూడా సాయిరెడ్డి తనకు జగన్ క్యాంపుతో ఎటువంటి సంబంధం లేదని, తన ప్రాతివత్యం
నిరూపించుకోవాల్సినటువంటి సమయం వచ్చిందన్నట్టుగా భావిస్తున్నారని అనేక మంది అంచనా వేస్తున్నారు. ఆ క్రమంలోనే నేరుగా జగన్మోహన్ రెడ్డి మీద గురిపెట్టినట్టు కనిపిస్తుంది. కానీ సాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎంత విమర్శించినా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎంతగా స్వరం వినిపించినా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి దూరం అవ్వాల్సిన సెక్షన్ పూర్తిగా దూరం అయ్యింది. 2024లోనే జగన్మోహన్ రెడ్డిని ఎంతమంది దూరం పెట్టగలరో అంతా దూరం పెట్టేశారు. ఇక ఆ తర్వాత అదనంగా జగన్మోహన్ రెడ్డికి చాలామందిని దూరం చేయొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డిని మతం కోణంలోనో ఇతర కోణాల్లోనో ఇరికించవచ్చు కానీ భావించిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. చివరికి తిరుమల లడ్డూ లాంటి ఎపిసోడ్స్ తెర మీదకు తీసుకొచ్చి తానొక అనాపాలజెటిక్ సనాతని అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళే ప్రస్తుతం అలాంటి మతం కోణంలో విమర్శలు చేయడానికి కూడా సిద్ధం కాలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు కూడా పదే పదే వాటికన్, మావిగన్ ఇలా రకరకాలుగా ముడిపెట్టి జగన్మోహన్ రెడ్డిని క్రిస్టియన్ అనేటువంటి రీతిలో ఒక భూతోలా చూపించాలని చాలా శ్రమించారు. అది వర్కౌట్ అయ్యే అవకాశం లేకపోగా క్రిస్టియన్ మైనారిటీ ఓటింగ్ సాలిడ్గా జగన్ వైపు కన్సాలిడేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది అని కూడా గ్రహించారు. దాంతో అలాంటి నేతలే జగన్మోహన్ రెడ్డి మీద చేసి వదిలిపెట్టేసినటువంటి ప్రయోగాలు, వాళ్ళు ప్రయోగించి విఫలమైనటువంటి అస్త్రాలు ఇప్పుడు సాయిరెడ్డి అందుకున్నారు. కానీ సాయిరెడ్డి అస్త్రాల వల్ల ఒరిగేది కానీ దక్కేది కానీ ఏమీ ఉండకపోయినప్పటికీ సాయిరెడ్డి మీద వైఎస్ఆర్సీపీ చేసే ఎదురుదాడిని తనకు అవకాశంగా మలుచుకోవాలని దాన్ని ఉపయోగించుకుని తాను జగన్ వ్యతిరేకినని చెప్పుకోవడం తగ్గట్టుగా సాయిరెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నట్టు కనిపిస్తుంది. అది కూడా పెద్దగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందా అన్నదే పెద్ద ప్రశ్న. సాయిరెడ్డిని ఇప్పుడు ఏ పక్షం కూడా నమ్మలేనటువంటి పరిస్థితిని ఆయనే సేజేతులా కొంతెచ్చుకున్నారు. నిన్న మొన్నటి వరకు మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వస్తే ఏదో ఓ చోట అకామిడేట్ చేసే అవకాశం ఉంటుందని భావించిన ఇప్పుడు అలాంటి అవకాశాలను కూడా ఆయన చెరిపేసుకున్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఎక్కడ అవకాశం లేక తన సొంత గూటులో పూర్తిగా తలుపులకు తాళాలు వేసేస్తే సాయిరెడ్డి ఏకాకిగా మిగిలిపోయే అవకాశం ఉంది. రాజకీయంగా ఆయన ప్రభావం కూడా అంతంత మాత్రమే కాబట్టి ఆయన వైపు చూసేవాళ్ళు కూడా చాలా స్వల్పమే ఉంటారని చెప్పొచ్చు. మొత్తంగా సాయిరెడ్డి రాజకీయ ఆకాంక్ష బలంగా ఉన్నప్పటికీ ఆయనకి మాత్రం ఏ కోసాన సహకారం అందే అవకాశం కనిపించట్లేదు. అందుకే ఆయన అనూహ్యంగా కాకినాడలో సాదిక్ ఖాన్ అనేటువంటి దుర్మార్గుడు చేసిన ఒక నేరాన్ని మతం కోణంలో చిత్రీకరించడానికి చేసినటువంటి ప్రయత్నం కూడా పెద్దగా ఫలించలేదు. సాయిరెడ్డి లాంటి వాళ్ళు ఎంత తప్పన పడి ఇక్కడ మైనారిటీ వ్యతిరేకత పెంచాలనే ప్రయత్నం చేసినా అది వర్కౌట్ అయ్యే అవకాశం కాదని ఇప్పటికే అనేక మార్లు రుజువయ్యింది. ఇప్పుడు మళ్ళీ సాయిరెడ్డి ఆ అస్త్రాన్నే ప్రయోగిస్తున్నారు. ఆ క్రమంలోనే ఆయన బాధిత ఏఈ నూకరాజు, అదేవిధంగా జగదీష్ రెడ్డి కుటుంబాలనే మనవణ్ణి పరామర్శించే పేరిట చేసినటువంటి ప్రయత్నం కూడా తీవ్రంగా విఫలమైంది. ఆ క్రమంలో ఆయనకి కేవలం ఒకనాటి తనకు సహాయకులుగా పనిచేసినటువంటి 2-3 జర్నలిస్టులు మినహా ఇంకెవరు తోడ్పడినటువంటి దాఖలాల్లో, సాయిరెడ్డి వెంట నడిచిన ఆనవాళ్లలో, రాజమండ్రి, రావులపాలెంలో ఆయన చేసినటువంటి పర్యటనలో ఎవరు కనీసం ముఖం చూపించిన దాఖలాలు కూడా కనిపించలేదు. దాంతో సాయిరెడ్డి అంటేనే, ఆ పేరు చెప్తేనే ఎవరు దరిదాపుల్లోకి వచ్చే ఆనవాళ్ళు కనిపించట్లేదు. దాంతో సాయిరెడ్డి అనేటువంటి పేరు, ఆయనకున్నటువంటి ఇమేజ్ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చరిష్మాతో వచ్చిందే తప్ప సాయిరెడ్డి కష్టార్జితం కాదని, ఆయన ఏమాత్రం స్వయం ప్రకాశితుడు కాదని విషయం తేటతెల్లమైపోయింది. ఆ కారణంగానే సాయిరెడ్డి చేసేటువంటి ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టడం ఖాయమైనటువంటి అంశం మళ్ళీ మళ్ళీ రుజువవుతోంది. మరి ఇలాంటి ప్రయత్నాలు రావులపాలెంలో ఆయన పర్యటన సందర్భంగా ఏమాత్రం స్పందన లేనటువంటి తీరుని గ్రహించిన తర్వాత అయినా సాయిరెడ్డిలో మార్పు వస్తుందనుకుంటే అలాంటి అవకాశం ఏ కోసానా లేదని తేలింది. మరి ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు పదే పదే చేస్తున్న సాయిరెడ్డిని ఎప్పటికైనా ఎవరైనా ఏ క్యాంపులోనైనా నమ్మే అవకాశం వస్తుందా? ఎక్కడో ఓ చోటైనా ఆయనకి చోటు దక్కుతుందా? ఇది చాలా చాలా పెద్ద ప్రశ్న ప్రస్తుతానికి.